ఈ దేశానికి వెన్నెముకనే రైతులు. ఆ రైతు వెన్నెముక, ఆ రైతు నిటారుగా నిలబడాలి. ఈ దేశానికి వెన్నెముక రైతు అయినప్పుడు ఆ రైతును ఆదుకొని నిటారు నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, మన ప్రజా ప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం అనేది నినాదము కాదు, అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులను బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి వరకు పెద్ద పెద్ద నదుల మీద ప్రాజెక్టులను కట్టి రైతులకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చరిత్ర పుటలలో ఒక్కసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఆనాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతుంటే రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టాలని ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చింది ఈనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మిత్రులారా, రైతులు పండించిన పంటను కొనడమే కాదు, పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఈ దేశంలోనే రానిచ్చింది ఏదైనా రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉందని నేను చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఆనాడు కరెంటు లేక, కరెంటు ఉన్న రైతుల మీద కేసులు కట్టి కరెంటు బిల్లుల కోసం పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు కష్టాలలో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రైతాంగ కష్టాన్ని కన్నీళ్లను తూర్చడానికి దేశంలోనే మొదటిసారి ఉచిత కరెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకొస్తే ఈరోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల రైతులకు వివిధ రాష్ట్రాలలో ఉచిత కరెంట్ వస్తుందంటే ఆనాడు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు 100 కోట్ల రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది. ఆ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఉచిత కరెంటే కావచ్చు, కనీస మద్దతు ధరే కావచ్చు, 500 రూపాయల బోనసే కాదు, అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కోసం రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్క కలం పొడితో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి దేశం మొత్తం మీద రైతులను రుణ విముక్తులు చేసిన చరిత్ర ఆనాటిదైతే ఈనాటి ప్రజాపాలనలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆనాడు నేను సమ్మక్క సారలమ్మ సాక్షిగా ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెడితే మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు బోధు శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాదులో నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన చరిత్ర ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. ఈరోజు దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం. మిత్రులారా, ఇవాళ ఆనాడు చెప్పిన మాటలు కాదు, చెప్పినవే అదే విధంగా ఈనాడు రైతు భరోసా పథకం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పోయినసారి రైతు ఖాతాలో వేసి తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రైతులకు రైతు భరోసా వేసినాం. ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతగా 3,500 కోట్లు, రెండవ విడత 2,200 కోట్లు, మొత్తం 5,700 కోట్లు ఈరోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3,300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మిత్రులారా, ఇంత మంచి పండుగ కార్యక్రమం చేసుకుంటూ రైతులను ఆదుకుంటూ రైతుల కష్టాలు తీర్చుకుంటూ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ రైతుల అవసరాలు ఏమున్నాయో అడుగుతూ ఇల్లు తిరుగుతూ రైతులు పండించిన సన్న వడ్లను
ఈనాడు పేదలకు 3,15,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఇవాళ సన్న బియ్యం, తెలంగాణ పండించిన బియ్యాన్ని ఇవాళ పేదలకు అందిస్తున్నాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్నా. గొప్పలు చెప్పుకునేటోళ్ళు, జబ్బలు చర్చుకునేటోళ్ళు, తొడలు కొట్టుకునేటోళ్లకు సూటిగా నేను సవాలు విసురుతున్నా. ఎన్నడైనా కలలో కూడా మీరు పేదవాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలి. ఈ సన్న బియ్యం తల్లిదండ్రులు కన్న తల్లి తన బిడ్డకు, సంటి బిడ్డకు బుక్కడి బువ్వ తినిపించే పథకం ఎన్నడైనా మీరు ఆలోచన చేసిండ్రా? మీరు గడీలలో ఉండి సన్న బియ్యం తింటుంటే, దావతులు చేసుకుంటుంటే, బిర్యానీలు తింటుంటే, పేదవాళ్లకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినలేక పశువులకు దానా పెడుతుంటే ఎప్పుడైనా మీకు వాళ్ళ పట్ల కనికరం కలిగిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రుల ఈ వేదిక మీద నుంచి ఒక ఆయన అంటున్నాడు, ఇంతకాలం శ్రీధర్ బాబు గారు, అట్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్ద ఆయనను కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి? ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడి ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీభావిస్తే దుఃఖాన్ని దిగముంగుకొని ఎన్టీఆర్ను వెన్ను పోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా?